ఏపీలో ప్రజలకు శుభవార్త అయితే వచ్చేసింది. సో, వచ్చే నెల నుంచి ఒకేసారి 6 పథకాలు ప్రారంభం. అవును. ఒకేసారి 6 పథకాలైతే ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తంగా 6 పథకాలకు సంబంధించి ఒకేసారి అయితే విడుదల చేయబోతుంది ఏపీ సర్కార్. ఏపీ క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి డేట్స్ అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, గతంలో రైతు భరోసా ఉండేదన్నమాట. దీన్ని అన్నదాత సుఖీభవ పేరుతో తీసుకురావడం జరిగింది. మొత్తంగా ఏడాదికి 2,000 రూపాయలు, 20,000 రూపాయలు అయితే ఇచ్చేందుకైతే దీనికి సంబంధించి నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 10,000 రూపాయలు అయితే మనకి ఆగస్టు నెలలో రాబోతున్నాయన్నమాట. ఆగస్టు నెలలో 10,000 రూపాయలు విడుదల చేసేందుకు మనకి క్యాబినెట్లో నిర్ణయం అయితే తెలపడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ మీరు చూసుకుంటే పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చి ముఖ్యంగా పేదవారిని ఉన్నవారిగా చేసేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ లోన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తోంది ప్రభుత్వం. ఈ కార్పొరేషన్ లోన్లు గతంలో అయితే ఉండే అనమాట. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇలాగ లోన్లు అయితే ఇచ్చేవారు. ఒక్కొక్కరికి 50,000 నుంచి 2 లక్షల వరకు లోన్లు అయితే ఇచ్చేవారు. సో అటువంటి లోన్లు మళ్ళీ కూడా తీసుకురాబోతుంది ప్రభుత్వం. సో ఈ లోన్లకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి లోన్లు విడుదల చేసినప్పుడు అయితే మళ్ళీ మీకు వీడియో రూపంలో క్లియర్గా తెలియజేస్తాను. ఇక అసలైన చూసుకున్నట్లయితే ఇక మహాశక్తి మనం చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిందే. మహాశక్తిలో భాగంగా ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పేరుతో 1,500 రూపాయలు ప్రతి నెల కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి రేషన్ కార్డులోని 18 సంవత్సరాల నుండి ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి సంబంధించి వివరాలు అయితే రెడీ చేసుకోవడం అయితే జరిగిందనమాట. తొందరలోనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యువగలం పేరుతో తీసుకొచ్చే ఏదైతే నిరుద్యోగ భృతి ఉందో నిరుద్యోగ భృతికి సంబంధించి నారా లోకేష్ గారు దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు అధికారులకు అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పారు. ఆ 3,000 రూపాయలు ఇచ్చేందుకు లోకేష్ గారు అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయండి అని చెప్పేసి అధికారులకు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే యువగలం పేరుతో నిరుద్యోగులకు ఇచ్చే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తికి సంబంధించి తొందరలోనే మనకి మార్గదర్శకాలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఆగస్టులోనే మనకి ఇంప్లిమెంట్ అయితే కాబోతున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ ఇంటింటికి తాగునీరు అని చెప్పారు. సో ఇంటింటికి తాగునీరు అయితే ఆల్రెడీ ఇవ్వడానికైతే గతంలో ఏవైతే జల్ జీవన్ మిషన్లో భాగంగా ట్యాప్లకు సంబంధించి బిగించారో వాటికి సంబంధించి కనెక్షన్లు అయితే కలపబోతున్నారన్నమాట. ఇక అన్నింటికన్నా అతి ముఖ్యమైనది మనం చూసుకోవచ్చు ఇక్కడ మహిళలకే అనమాట. అతి ముఖ్యమైన పథకాలన్నీ కూడా మహిళలకే రాబోతున్నాయి. అది కూడా ఆగస్టులోనే రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఆడబిడ్డ నిధి పేరుతో 1,500 నెలకి ఈ పథకం ఒకేసారి. అదేవిధంగా తల్లికి వందనం, సో అసలైన పథకం ఇదనమాట. తల్లికి వందనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఒక్కొక్కరికి విద్యార్థికి కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ తల్లికి వందనంకి సంబంధించి పథకాన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు అయితే చేస్తూ ఉంది. మనకి క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన తర్వాత మనకి 15వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే చర్చించారు. దీనికి సంబంధించి చర్చిస్తున్నారు. ఈ 15వ తారీఖు తర్వాత దీనికి సంబంధించి విధి విధానాలు అయితే బయటకైతే రాబోతుంది అనమాట, గైడ్లైన్స్ ఎప్పటి నుంచి ఏంటనేది. ఇక నెక్స్ట్ చూసుకుంటే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి కూడా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు. మొదటి సిలిండర్ కూడా మనకు ఆగస్టులోనే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇక ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే టైంలో అయితే స్టార్ట్ కాబోతుంది. అంటే మనకు మొత్తంగా చూసుకుంటే మహిళలకు 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తారు. దీనికి సంబంధించి వారికి టికెట్ అయితే ఇస్తారు, 0 టికెట్ అనమాట. సో డబ్బులు తీసుకోకుండా టికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తెలంగాణలో ఏదైతే ఇస్తున్నారో అదే విధంగా. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ పథకాలకు సంబంధించి మనకి ఆగస్టులో అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే చేయబోతూ ఉన్నారన్నమాట. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగా మనకి ఆగస్టులో ఇవన్నీ కూడా పథకాలు రాబోతున్నాయి. సో ఆల్రెడీ క్యాబినెట్ మీట్లో దీనికి సంబంధించి ఆమోదం కూడా తెలపడం అయితే జరిగింది. ఏ పథకానికి ఏ రోజున ప్రారంభిస్తున్నారు ఏంటి అనేది అఫీషియల్ న్యూస్ మీకు మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను. అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి.